నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర రెవెన్యూ సదస్సు నిర్వహించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రజాభిప్రాయంతోనే భూముల రీసర్వే చేపడతామని వెల్లడి. వివిధ చోరీ కేసులో భారీ రికవరీ చేసి బాధితులకు అందజేసిన నగర పోలీసులు. కేసులను ఛేదించడంలో పోలీసుల చొరవను ప్రశంసించిన నగర సిపి శంకబ్రత బాగ్చి. విశాఖ ఆర్కే బీచ్ లో విఎంఆర్డీ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న నేవల్ హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన విఎంఆర్డీ చైర్మన్ ప్రణవ్ గోపాల్. మంత్రి నాదెండ్ల మనోహర్ పోర్టులో తనిఖీలపై అనుమానం వ్యక్తం చేస్తున్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ. బీపీటీఎల్ పక్కన ఉన్న 2 కంటైనర్లను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్న. ఇప్పుడు వివరాలు చూద్దాం. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో రీసర్వేను కొనసాగిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉత్తరాంధ్ర రెవెన్యూ ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ భూముల రీసర్వే ఖర్చుల విషయంలో రైతులకు ప్రభుత్వం అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో భూముల వివరాలు, సంబంధిత మ్యాప్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. రీసర్వే చేరిన గ్రామాల్లో ముందుగానే సమాచారం ఇస్తామని 3 తేదీలతో కూడిన స్లాట్లు ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి SMS సమాచారం తెలుపుతూ రీసర్వే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గత నెలలో వివిధ చోరీలకు సంబంధించి 104 కేసులలో 73 కేసులను ఛేదించి పరిష్కరించినట్టు పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వాధీనం చేసుకున్న చోరీ సత్తును ప్రదర్శించారు. అనంతరం సిపి మాట్లాడుతూ ఈ కేసులకు సంబంధించి 83,33,385 విలువగల ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని 87 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రతి నెల రికవరీ మేళ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే గత నెలలో ఛేదించిన కేసు వివరాలు, ప్రాపర్టీ వెల్లడిస్తున్నామన్నారు. గత నెలలో జరిగిన పగటిపూట, రాత్రిపూట దొంగతనాలు, దోపిడీ, సెల్ ఫోన్ల చోరీ తదితర నేరాలకు సంబంధించి భారీగా రికవరీ చేసినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో సుమారు 1.10 కిలోల బంగారం, 4.61 వెండి, 290 స్మార్ట్ ఫోన్లు, కారు, మోటార్ బైక్లు, ఇతర వస్తువులు ఉన్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా సిపి శంకబ్రత బాగ్చి బాధితులకు పోగొట్టుకున్న వస్తువులను అందజేశారు. కేసుల దర్యాప్తులో చురుగ్గా పనిచేసిన క్రైమ్ టు పోలీసులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ప్రతి నెల మనం లాస్ట్ నెల కంటే బెటర్ రిజల్ట్ చూపిస్తున్నాం. సో ఈసారి కూడా చూస్తే సెప్టెంబర్లో టోటల్ ప్రాపర్టీ వర్త్ 86,24,850 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అక్టోబర్లో అది పెరిగి 88,22,520 రూపాయల విలువైన ప్రాపర్టీ ఈసారి 89,33,385 రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అందులో చూస్తే 73 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 87 మంది అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. బంగారం 1 కేజీ 100 గ్రాములు, వెండి 4 కేజీలు 61 గ్రాములు, 610 గ్రాములు, క్యాష్ 3,50,820 రూపాయలు, 21 మోటార్ సైకిల్స్, 1 ఆటో, 1 కార్, 305 మొబైల్ ఫోన్స్, 2 ల్యాప్టాప్, 1 ప్రింటర్. సో ప్రతి నెల లాస్ట్ టైం కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. త్వరలో విశాఖ బీచ్ రోడ్లో అందుబాటులోకి రానున్న నేవల్ హెలికాప్టర్ మ్యూజియంను విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ మంగళవారం విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథ్తో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా నేవల్ హెలికాప్టర్ మల్టీలెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. అనంతరం ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ విశాఖ పర్యాటక అభివృద్ధి భాగంగానే నేవల్ హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నిర్మాణ పనుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. విశాఖ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కూటమి నాయకుల హస్తం ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ ఆరోపించారు. విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీ చేసి పక్కనే ఉన్న 2 వేర్ హౌస్లను ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ ముఖ్య నేత బంధువుది కావడం వల్లే వాటిలో తనిఖీలు చేయలేదా అని నిలదీశారు. వెంటనే ఆ వేర్ హౌస్ల వివరాలు వెల్లడించాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన కన్నం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 6 నెలల్లో ప్రజలను ఉద్ధరించింది ఏదీ లేదన్నారు. ప్రతి దానికి గత ప్రభుత్వాన్ని నిందిస్తూ తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు కేవలం వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లడానికి చేసిన దుష్ప్రచారమని మండిపడ్డారు. నిజానికి ఈ విషయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా చేస్తుంటే వారు చెప్పినట్టు ఒక్కరి మీదైనా ఉక్కుపాద మోపారా అంటూ ప్రశ్నించారు. ఈరోజు అధికార బలంతో ఈ రేషన్ బియ్యాన్ని అంతా కూడా దేశాలు దాటించేస్తున్నారు. విశాఖ పోర్టు వేదికగా జరుగుతున్నటువంటి దందా మీకేదో టేబుల్ కింద చందాల కింద కొంత మీకు వస్తే రావచ్చుగాక, కానీ ప్రభుత్వమే రక్షణ కవచంలో నిలిచి ఈ రేషన్ బియ్యం ఇతర దేశాలకు తరలించడంలో డెఫినెట్గా చాలా మంది పెద్దలు ఉన్నారు. పర్టికులర్గా ఈరోజు మీకు మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మీరు దయచేసి వీళ్ళపై దృష్టి కేంద్రీకరించి వీళ్ళపై చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం మీ భుజస్కంధాలపై ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా విశాఖ పోర్టే ఒక వేదికగా దీనికి పనిచేస్తుంది, వేదికగా ఉంది. పైపెట్టి మేము ప్రశ్నిస్తే ఏం చేస్తున్నారు మీరు? డైవర్షన్ పాలిటిక్స్, బాగా డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరినటువంటి సమర్థత, ఆ చాకచక్యం మీకు వెనతో పెట్టిన విద్య కాబట్టి పలానా దగ్గర ఇక్కడ జరుగుతుంది, విశాఖ నుంచి మీ ఆత్మీయులకి సులభతరం అవుతుంది. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి రక్షణ లేకుండా పోయిందని ఆంధ్రప్రదేశ్ హంస యూనియన్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీహెచ్ఏగా పనిచేస్తున్న ఎల్ ప్రభావతిపై జరిగిన దాడిని ఖండించారు. ఏపీ యూనియన్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు అరవపాల్ ఇచ్చిన పిలుపు మేరకు యూనియన్ నేతలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిన్నబాబు బాబీ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై రోగి భర్త దాడి చేయడంపై మండిపడ్డారు. దాడికి పాల్పడిన ప్రవీణ్ కుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందిపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎల్ ప్రభావతి అనే ఆవిడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మారేడుమిల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాలో పనిచేస్తున్నారు. అక్కడ యాన్యువల్ చెకప్ మీద వచ్చిన ఆవిడ తాలూకా వాళ్ళ హస్బెండ్ కిషోర్ కృష్ణ ఐ థింక్ ఆ అబ్బాయి ఏంటంటే ఆవిడ మీద దాడి చేయడమే కాకుండా అక్కడున్న వైద్య సిబ్బంది మీద కూడా దాడి చేశారు. అది చాలా అమానుషితం. ఎందుకంటే రోజు ఆవిడ వాళ్ళు 4 గంటలకు వచ్చారు. ఆవిడ ఎఫ్ఆర్ఎస్ నిమిత్తమే ఆవిడ ఫోను ఆయనలో పెట్టుకుంటే ఆయన్ని వీడియో చిత్రీకరిస్తున్నారనే ఉద్దేశంతో అక్కడున్న సిబ్బంది మీద వాళ్ళ మీద కూడా ఆయన దాడి చేయడం అయింది. కనుక వారు మరి పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎఫ్ఐఆర్ నోట్ చేయడం జరిగింది. కనుక దాని మీద పోలీసులు మారేడుమిల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్ కూడా గట్టిగా స్పందించి మరి తగు చర్యలు ఇటువంటి దాడులు పునరావృతం అవ్వకుండా చేయాలని మరి మా యొక్క ఏపీ హంస అసోసియేషన్ తరఫున మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల భద్రతను కోరుతూ మెడికల్ అండ్ హెల్త్ పక్షాన మేము ఎప్పుడు కూడా పోరాడతామని తెలియజేస్తూ మనకి మారేడుమిల్లి విలేజ్లో
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనగా పిహెచ్సిలో పనిచేస్తున్న 48 సంవత్సరాల వయసు గల ఏఎన్ఎం గారు ఒక యాంటనెళ్ళకి ఈ యొక్క స్కానింగ్ రిపోర్టులు చూస్తూ వివరించే పద్ధతిలో ఈలోగా సమయం అవుతుందని చెప్పేసి ఆమె ఎఫ్ఆర్ఎస్ చేసుకోవడం కోసమని మొబైల్ తీశారు. అయితే ఆమెతో పాటు వచ్చిన ఆయన హస్బెండ్ పత్రి రాజేష్ అనే వ్యక్తి తాగేసి ఉండి ఈవిడ వీడియో ఏదో తీస్తుంది రికార్డింగ్ చేస్తుందని చెప్పేసి ఆవిడకి 2 చెంపల మీద పదే కొడుతూ వెనక్కి తోసేయడం జరిగింది. ఆమె వెనక్కి పడిపోయి నెత్తికి కూడా దెబ్బ తగిలింది. ఈ సమయంలో తోటి ఉద్యోగస్తులు ఆసుపత్రిలో వాళ్ళందరూ కూడా మన పిహెచ్సిలో ఉన్న వాళ్ళు పరిగెట్టుకుని వచ్చి అడ్డుకుంటే వాళ్ళు కూడా వీడు గోర్లతో రక్కివేసి వాళ్ళు కూడా దుర్భాషలాడడం జరిగింది. అయితే ఆ సమయంలో వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇవి తరచూ చాలా చోట్ల జరుగుతున్నాయండి. ఇక్కడే కాదు, పెద్ద హాస్పిటల్లో జరుగుతున్నాయి, పిహెచ్సిలో జరుగుతున్నాయి, సిహెచ్సిలో జరుగుతున్నాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఎవరైతే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా చివరి క్యాడర్ నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు కూడా వారికి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి మేము పదే గవర్నమెంట్ని కూడా కోరుకునేది ఏంటంటే రక్షణ కల్పించండి, మేము మా విధులను సక్రమంగా నిర్వర్తిస్తాము అని చెప్పేసి విన్నపించడం జరిగింది. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎల్లమ్మ తోటలో గల పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయపథం నడిపించడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో షర్మిల నాయకత్వంలో పార్టీ రాబోయే రోజుల్లో మరింత బలోపేతమవుతుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ కూటమి ప్రభుత్వ పాలన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణతో రాష్ట్రంలో పూర్వ వైభవం సాధించడం ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందుకు గాను ముఖ్య అతిథిగా ఇవాళ మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వరం గారు విచ్చేసి కేక్ కట్ చేసి ఈ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మా రాష్ట్ర రథసారథి, మా మార్గదర్శి వైఎస్ షర్మిలారెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా ముందుకు తీసుకెళ్తూ నడిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా రాష్ట్ర అధ్యక్షురాలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు, కాబోయే ఆంధ్ర రాష్ట్రానికి మహిళా సీఎం, మొట్టమొదటి మహిళా సీఎం కావాలని ఆవిడ జన్మదిన సందర్భంగా మేము అందరం కోరుకుంటున్నాం. ఈరోజు మా బీసీసీ అధ్యక్షురాలు అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదిన కార్యక్రమంగా సందర్భంగా విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఇవాళ జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమాన్ని అందరూ ఘనంగా జరుపుతున్నాం. రాబోయే కాలానికి మన మహిళా కాంగ్రెస్ నాయకురాలు షర్మిలారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే కాలానికి మా అందరి అభిప్రాయాలతో, ఏకాభిప్రాయాలతో ముఖ్యమంత్రి తొలి మహిళ అవ్వాలని రాష్ట్రం మొత్తం మీద అందరూ కోరుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన మెగా మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన లభించింది. పలు విభాగాల వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. శిబిరానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం వైద్య విభాగం ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంపు జరిగింది. ఈ సందర్భంగా వైద్య విభాగం ప్రతినిధి మాట్లాడుతూ తాము నిర్వహించిన శిబిరానికి స్పందన వచ్చిందన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ శిబిరంలో పలు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని వైద్య సేవలు అందించారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వందలాది మంది ప్రజలకి ఒక మెగా మెడికల్ క్యాంప్ని ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది. దీనికి మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు సౌజన్యంతో జరుగుతున్నది. మంచి డాక్టర్లు
ఈ జనరల్ చెకప్తో పాటు ఈసీజీ ఏర్పాటు చేసాం, బీపీ, షుగరు, అలాగే ఆడవాళ్ళకి పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు, ముఖ్యంగా ప్యాప్స్మీర్ కూడా టెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు కంటి డాక్టరు వచ్చారు, అలాగే పంటి డాక్టర్ కూడా వచ్చారు. సో ఈ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. చాలామంది ఇక్కడ వచ్చి ఇది చాలా బాగుందండి, ఇలాంటి క్యాంపులు మీరు ప్రతి నెల నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అనుకుంటున్నారు, అలాగే కోరుతున్నారు. దీంతోపాటు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఈ రోజున ప్రతిరోజు సాయంత్రం, ఆదివారం సెలవు కానీ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు డాక్టర్ గారు వస్తారు, క్లినిక్ ఉంటుంది, ఫ్రీ వైద్యం చేస్తారు. దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వైద్యం చాలా ఖరీదైపోయి నా పరిస్థితుల్లో కనీసం సగటు మనిషికి, సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి అల్లూరు విజ్ఞాన కేంద్రం భావించి ఈ ఉచిత క్లినిక్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీని అందరూ సద్వినియోగం చేయాలని కోరుతున్నాం. దివంగత మహిళా నేత డి శారద కార్మిక లోకానికి చేసిన సేవలు మరువలేనివని సిఐటియు నేతలు ఆర్కేఎస్వి రవికుమార్, పి మణి కొనియాడారు. జగదాంబ వద్ద గల సిఐటియు కార్యాలయంలో డి శారద 20వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముందుగా శారద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుమార్ మణి మాట్లాడుతూ మహిళా కార్మికుల సంక్షేమానికి శారద తుదిశ్వాస విడిచే వరకు పోరాడారని తెలిపారు. విశాఖ డైరీలో ఉద్యోగం చేస్తూ మహిళా ఉద్యోగుల హక్కుల సాధనకు ఆమె చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. శారద పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్టు నేడు సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఏజెన్సీలోని గిరిజనులకు విద్యా సంస్థలు నడుపుతూ అందరూ గిరిపుత్రులకు విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత, కార్మిక నాయకులు పాల్గొన్నారు. కామినేని డి శారద గారు విశాఖ కార్మికోద్యమ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించారు. ఆవిడ విశాఖ డైరీలో ఉద్యోగం చేసుకుంటూ డైరీ ఉద్యోగుల సమస్యలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోనూ విశాఖపట్నంలోనూ ప్రత్యేకించి మహిళలు పని ప్రదేశాల్లో ఉద్యోగ సమయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి పరిష్కారం కోసం మహిళలందరికీ ఒక సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ లేకపోతే మహిళల తాలూకా సమస్యల్ని ఎక్స్పోజ్ చేయలేము, వాళ్ళ యొక్క ప్రత్యేకమైన సమస్యల మీద వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి అని విశాఖపట్నంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ద్వారా విశాఖ నగరంలో అది అంగన్వాడీ కావచ్చు, ఆశా కావచ్చు, స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, ఎక్కడ పనిచేస్తున్న హాస్పిటల్లో కావచ్చు, ఎక్కడ పనిచేస్తున్న మహిళా కార్మికులందరినీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళ మీద జరుగుతున్న దోపిడీ, వివక్షత ఇటువంటి వాటి అన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పనిచేశారు. 2004 సంవత్సరంలో ప్రమాదానికి గురయ్యి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం అనేది జరిగింది. నేటికి 20 సంవత్సరాలు శారద గారు మరణించి, శారద గారి పేరు మీద మొత్తం విశాఖ జిల్లాతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా శారదా ట్రస్ట్ అని చెప్పి ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కామ్రేడ్ శారద గారి 20వ వర్ధంతి సభను ఇక్కడ జరుపుకుంటున్నాము. సిఐటియు కార్మికోద్యమ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర వహించారు. ముఖ్యంగా శ్రామిక మహిళలు లేకుండా 50% ఉన్న మహిళల్ని ఆర్గనైజ్ చేయకుండా, వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయకుండా కార్మిక వర్గ విముక్తి సాధ్యం కాదని శారద గారు నమ్మారు, సిఐటియు నమ్మింది. దాంట్లో భాగంగానే శ్రామిక మహిళా సమన్వయ కమిటీ మొట్టమొదటి జిల్లా కన్వీనర్ కామ్రేడ్ శారద గారు అంగన్వాడీ ఉద్యమాన్ని దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రారంభించిన మొట్టమొదటి నాయకుల్లో కామ్రేడ్ శారద గారు ఒకరు. ఏజెన్సీ ప్రాంతం నుండి ప్రారంభించారు. కామ్రేడ్ పుణ్యవతి గారితో కలిసి పనిచేశారు. అలాగే కాఫీ కార్మికుల పోరాటం కానీ, సారా ఉద్యమం కానీ, లేదా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ మహిళా కార్మికుల సమస్యల మీద కానీ, డైరీలో జరుగుతున్న అవినీతి మీద కానీ తను నిరంతరాయంగా పోరాటాలు చేశారు. మన సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబించే చేనేత వస్త్రాలను ఆదరిస్తూ హస్తకళలపై ఆధారపడి జీవనోపాధి సాగించే చేనేత కార్మికులను ఆదుకునేందుకు చేనేత ప్రదర్శన, అమ్మకాలను ప్రోత్సహించాలని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవగోపాల్ పిలుపునిచ్చారు. పోలమాంబ అమ్మవారి ఆలయం పక్కన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఈ నెల 10 నుండి జనవరి 31 వరకు కొనసాగనున్న శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పోను సోమవారం సాయంత్రం విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవగోపాల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని స్టాల్స్ను ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రదర్శనలో స్టాల్స్ను సందర్శించి కళారూపాలను తిలకించారు. హస్త కళాకారులకు అభినందనలు తెలిపారు. ఇన్ని రకాల వస్తువులు ఒకే చోట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన, అమ్మకాలను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సీజన్లో ఇటువంటి ప్రదర్శన, అమ్మకాలు నగరవాసులకు అందుబాటులోకి తెచ్చి నిర్వహణకు అభినందించక తప్పదన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బండారు లోకేష్, కుంభంపాటి పద్మావతి, సుజాత, చిన్ని, సుమలత, స్వర్ణ, మేరీ, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఇది పోలమామ గుడి బ్యాక్ సైడ్ ఏయూ గ్రౌండ్ నందు జరుగుతున్నది. ఇది డిసెంబర్ 10వ తారీఖు నుంచి జనవరి 20వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇది సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నాము. ఈ ఎగ్జిబిషన్లో డ్వాక్రా మహిళలు మరియు చేనేత హస్తకళాకారులు వీళ్ళ యొక్క ఉత్పత్తులు డైరెక్ట్గా వాళ్ళు నేరుగా తయారు చేసిన వస్తువులను తీసుకొచ్చి ఎగ్జిబిషన్ నందు విక్రయిస్తున్నారు. దీన్ని మీకు ఈ యొక్క వస్తువుల యొక్క ధరలు బయట మార్కెట్ కంటే మీకు చాలా అందుబాటు ధరలో దొరుకుతాయి. మీకు ఈ ఎగ్జిబిషన్లో మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి తయారైన వస్తువులు, వస్త్రములు అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తయారు చేసిన వస్త్రముల నుంచి హస్తకళాకార వస్తువుల వరకు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నవి. బెంగాలీ కాటన్, కలకత్తా నుంచి బెంగాలీ కాటన్, బాగల్పూర్, ఉప్పాడ, వెంకటగిరి పట్టు, మంగళగిరి పట్టు, కలంకారీ, రకరకాల చీరలు ఈ ఎగ్జిబిషన్ నందు ప్రదర్శించబడుతున్నది. మరియు ఈ ఎగ్జిబిషన్ సారంగపూర్, పింగాణి, వాళ్ళి కార్పెట్ తదితర వస్తువులు, హస్తకళా చేతులతో తయారు చేసిన వస్తువులు కూడా విక్రయించబడుతున్నాయి. కాబట్టి విశాఖ ప్రజలందరూ మా యొక్క విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా మా ఎగ్జిబిషన్కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. విశాఖపట్నం ఫ్యామిలీతో అందరూ రావాలండి. ఎందుకంటే ఇక్కడ జాయింట్ వీల్ కూడా చిన్నపిల్లల అమేజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేసాం. చాలా చక్కగా ఉంటుంది. పండగ జనవరి వరకు చాలా ఇక్కడ ఏంటంటే అందరూ ఆహ్లాదకరంగా, వాతావరణం కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాల స్టాల్స్, పిల్లలకి సంబంధించినవి, పెద్దోళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా వస్త్రాలు అన్నీ దొరుకుతాయి సార్. అందరూ వినియోగించుకోవాలని మేడం గారు విశాఖపట్నం మహిళలందరికీ గొప్ప శుభవార్తని అందరూ వినియోగించుకుంటారని అందరికీ నమస్కారం తెలుపుకుంటాం. నగరంలో 5 రోజుల పాటు ప్రముఖ ప్రవచనకర్త సుశీలైజ్ భగవద్గీతపై ప్రవచనం చేస్తారని వేదాంత ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు తెలిపారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 22 వరకు ప్రవచనాలు ఉంటాయన్నారు. ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులని చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:45 వరకు ప్రవచనాలు జరుగుతాయని తెలిపారు. భగవద్గీత సారాంశం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. గత కొంతకాలంగా భగవద్గీత ప్రవచనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా నిర్వహించే భగవద్గీత ప్రవచనాల కార్యక్రమాన్ని నగర ప్రజలు విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ నెల 18వ తారీఖు నుంచి డిసెంబర్ 22 వరకు, అంటే ఈ గురువారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:45 వరకు వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో భగవద్గీత 10వ చాప్టర్ అయిన విభూతి యోగం మీద ప్రవచనాలు ఇంగ్లీష్లో ఇవ్వబడుతూ ఉంటాయి. సో దీనికి ఏం రిజిస్ట్రేషన్లు అవసరం లేదు, అందరూ ఉచితంగా రావచ్చు, అటెండ్ అవ్వచ్చు. ఈ వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం బ్యాక్గ్రౌండ్ గురించి ఏంటంటే, మాది వేదాంత అకాడమీ అని పూణేలో ఒకటి ఉంది. స్వామి పార్థసారథి గారు దాన్ని ఆరంభించారు. ఆయన వయసు ఇప్పుడు 97 సంవత్సరాలు. సో ఈ స్వామి పార్థసారథి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్త. ఎప్పటి నుంచో ఈ జ్ఞానం మీదే ఆయన లైఫ్ అంతా ఇచ్చేసి ఆయన 12 పుస్తకాలు కూడా రాశారు. సో ఈ వేదాంత ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ భగవద్గీత డిస్కోర్సెస్ జరుగుతూ ఉంటాయి. గత 9 సంవత్సరాలుగా వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం వైజాగ్లో భగవద్గీత మీద డిస్కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు. శ్రీ సుశీలాజీ సీనియర్ డిసైబుల్ ఆఫ్ స్వామి ఏ పార్థసారథి, సుశీలాజీ గారు వచ్చి ఈ ప్రవచనాల మీద ఇంగ్లీష్లో డిస్కోర్సెస్ చేస్తున్నాం. ఇది 9వ సంవత్సరం యాక్చువల్లీ. సో యాక్చువల్లీ దిస్ భగవద్గీత ఆర్ వేదాస్ ఆర్ ఉపనిషత్స్, వీటికి మన భారతదేశం పుట్టినిల్లు. బట్ జనరేషన్స్ టుగెదర్ దీని మీద అవగాహన పోయింది, దీని మీద టీచింగ్స్ పోయింది. సో దీని ప్రభావం మానవుల మీద ఎలా చూపిస్తుందంటే, ప్రపంచం ఈ రోజుని ఏ స్థితిలో ఉందంటే, ప్రతి మనిషి ఇండివిజువల్లో స్ట్రెస్, డిప్రెషన్, డిసీజ్లో ఉన్నారు. కలెక్టివ్గా దర్ ఇస్ వ్యాండలిజం, మిలిటెన్సీ అండ్ టెర్రరిజం.
So humanity has lost their peace and happiness, and of course they lost the successful endeavor also. పురుషులు కూడా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సేఫ్ ఫ్యామిలీ హార్మోన్ విశాఖ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ కోరారు. భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న అఖిల్ సుభాష్ మోదీ ఘటన నిరసిస్తూ నగరంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర జరిగిన కార్యక్రమంలో మధుసూదన్ మాట్లాడుతూ భార్యల వేధింపుల నుండి భర్తలకు రక్షణ కల్పించాలన్నారు. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ చట్టాలు రూపొందించారని అన్నారు. ఆ చట్టాలను ఆసరాగా తీసుకొని అనేక మంది మహిళలు పురుషులపై తప్పుడు కేసులు పెడుతున్నారని తెలిపారు. దీన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పురుషుల కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో సుభాష్ అలాగే మహిళల వేధింపులు తాళలేక బలవన్మరణాలకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2008లో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషను. మేము గతంలో బోల్డ్ అని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. మా తాలూకా మెయిన్ మోటో ఏంటంటే మగవాళ్ళకి చట్టం పరంగా అంతా వ్యతిరేకత జరుగుతుంది. సో దీని మీద 2008లో స్థాపించడం జరిగింది. ఇది ఒక రిజిస్టర్డ్ ఎన్జిఓ. ఇది ఫౌండర్ స్థాపించిన వ్యక్తి బీకే అగర్వాల్ గారు. ఆయన ఒక ఫోటోగ్రాఫరు అండ్ వెల్ నోన్ పర్సన్. ఆయన సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ పర్టికులర్ కార్యక్రమం చేయడం కారణం ఏంటంటే అతుల్ సుభాష్ మోడీ రీసెంట్గా బెంగళూరులో ఆయన సూసైడ్ చేసుకున్నారండి. ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ తట్టుకోలేక ఆయన ఫేస్ చేసి, ఆయన రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కోర్టులోని నెక్స్ట్ వాళ్ళ వైఫుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఫేస్ చేసి ఆ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. సో ఈరోజు త్రూఅవుట్ ఇండియా అంతా కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం, కండోలెన్స్ తెలియజేస్తున్నాం. ఈ ఇన్సిడెంట్ చాలా హార్ట్ఫుల్ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. సో అతుల్ సుభాష్ అనే ఒక ఐటీ ఎంప్లాయీ, అతను ఒక లైఫ్ని అంటే ఇంత పెయిన్ ఉంటే ఆ లైఫ్ని వదిలేసుకోవాలి అనేసి వచ్చి హీ హెస్ కమిటెడ్ సూసైడ్. మీరు అది చూసి ఉంటే ఆ వీడియో 1.5 hour వీడియోని అందరికి ముందు ప్రజెంట్ చేయగలిగాడండి. ఎంత పెయిన్ లేకపోయి ఉంటే అది ప్రజెంట్ చేశాడు. అండ్ 24 pages ఒక సూసైడ్ నోట్ రాశాడండి. దాంట్లో ఆ అబ్బాయి ఒక పడిన ప్రాబ్లమ్స్ని దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ ఒక్కొక్క పర్సన్ ఎలాగా ఆ అబ్బాయికి ఎంత టార్చర్ చేశారు. ఈ లాస్ అన్నది యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్ లాస్ జనరల్ న్యూట్రల్గానే ఉన్నాయండి. కాకపోతే ఇంప్లిమెంటేషన్ పార్ట్కి వచ్చేసరికి ఉమెన్స్కి ఎక్కువ ఫేవర్ అయిపోతుంది. అది లేకుండా చేస్తే డెఫినెట్గా మన మెన్స్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. కానీ ఈ లాస్ కానీ ఈ ఇంప్లిమెంటేషన్ పార్ట్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే లాస్ ఇన్ఫర్మేషన్ అందట్లేదు. సో దానివల్ల మెంటల్ టార్చర్ ఎక్కువైపోతున్నాయి. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల నిరసన గళం వినిపించారు. ఈ సందర్భంగా యూనియన్ నేత మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను ఓపెన్ చేయాలని తెలిపారు. పరిశ్రమను పునఃప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. పరిశ్రమలు మూసివేయడంతో అనేక మంది కార్మికుల కుటుంబాల రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యం తిరిగి పరిశ్రమను పునఃప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. 7/2020లో గ్యాస్ లీకేజ్ వల్ల ఎల్జీ కంపెనీ మూతపడింది. అప్పుడు నుండి కంపెనీ మరలా తెరిపిస్తామన్నారు, కానీ కోర్టులో కేసు ఉంది, అందువల్ల తెరిపించలేకపోతున్నాం అంటున్నారు. కానీ కంపెనీ ఎప్పటికైనా తెరిపిస్తారని ఆశపోతే మేము ఇప్పటివరకు రోడ్డు ఎక్కలేదు. కానీ ఈరోజు ఏంటంటే కంపెనీ తెరిపించబోగా ఇక్కడున్న ఈపీ ప్లాంట్ని శ్రీ సిటీకి తరలింపుకి హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకున్నారు. హైకోర్టు కూడా ఈపీ ప్లాంట్ తరలింపుకి పర్మిషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఉన్న మా తాత ముత్తాతలు పరిశ్రమ కోసం ఉపాధి కోసం భూమి ఇవ్వడం జరిగింది. మాకు ఇక్కడ ఏదో పరిశ్రమ పెడతారు, కొన్ని ఆల్టర్నేటివ్ పరిశ్రమ పెట్టి ఉపాధి ఇస్తారని మేము చూస్తున్నాము. కానీ ఇక్కడ పరిశ్రమ పెట్టే దాఖలు అయితే కనబట్టలేదు. మేము 375 మంది కుటుంబం రోడ్డుని పడ్డాయి ఈరోజు. మాకు కూడా లాస్ట్ కోవిడ్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంహెచ్ఏ ఆర్డర్ ప్రకారంగా 6 నెలలు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కంపెనీ రీఓపెన్ చేస్తామని చెప్పారు. అది కూడా మా సొసైటీ సభ్యులు పెద్దగా అందులో లేము. అది కూడా తప్పుడు అగ్రిమెంట్ చేశారు. మా కాంట్రాక్ట్ వర్కర్లకి ఎటువంటి ఉపాధి కల్పించకపోగా ఎటువంటి సెటిల్మెంట్ కూడా చేయలేదు. మాకు మేము చేయడానికి ఉపాధి కల్పించమని అడుగుతున్నాం ఎల్జీ వారిని. గవర్నమెంట్ వారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని మా
ఎల్జీ కాంట్రాక్ట్ కార్మికులకి మంచి చేయాలని కోరుకుంటున్నాము. లేని ఎడల మా పోరాటం కొనసాగుతుందని. తమకు బకాయి పడిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట స్కూల్స్ శానిటేషన్ వర్క్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. సిఐటియు నాయకురాలు పి మణి నేతృత్వంలో జరిగిన ధర్నాల్లో కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు మాట్లాడుతూ 5 నెలలుగా బకాయి పడిన జీతాలు ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రమాద బీమా వర్తింప చేయాలని కోరారు. దీర్ఘకాలంగా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇప్పుడు 5 నెలలు అయిపోయి 6 నెలలు వచ్చింది. ఇప్పటికి కూడా జీతాలు రాలేదు. ఎలా తిని బతకాలనేది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. పిల్లలకి చూడాలన్నా, భర్తలు చూసుకోవాలన్నా, ఇంటి అద్దెలు కట్టుకోవాలన్నా మాకు చాలా కష్టంగా ఉంది. అప్పులు చేసి ఇంట్లోనే అందరి దగ్గరికి వెళ్ళి అప్పులు అడుక్కోవాల్సి వస్తుంది. మేము ప్రతి నెల తింటా కూడా తిండి లేక మేము అందరి దగ్గర అడుగుతున్నాము. అలాగే ఎవరైతే ఉన్నారో ఇంట్లో పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న అందరి దగ్గర అప్పులు అడిగినా కూడా మా పరిస్థితి 5 నెలలు అయిపోయింది. 5 నెలలు కూడా ఇప్పటికి కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం. బడ్జెట్ అయితే రిలీజ్ అయిందని చెప్పారు, కానీ ఇప్పటికి ప్రభుత్వం అన్నది బడ్జెట్ రిలీజ్ అయినా కూడా మాకు ఎందుకు అయ్యట్లేదు అన్నది మేము అడుగుతున్నాము. ప్రభుత్వం కూడా నిలదీసి అడుగుతున్నాం. గత ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి నెల వేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నెలలు వెళ్ళిపోయి 6 నెలలు వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మాకేమీ కూడా రూపాయి అన్నది మా డబ్బులు అన్నది మాకు వేయట్లేదు, జీతాలు అన్నది. మేము ప్రభుత్వం అని అడుగుతున్నాం. వాళ్ళ దేనికి మేము మా జీతాలు మేము కష్టపడుతున్నాం కాబట్టి ఉదయం వెళ్ళి 7 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం సాయంకాలం 4 గంటల దాకా 5 గంటల సేవ చేస్తున్నాం. చేసినందుకు మాకు వచ్చే 6,000 రూపాయల జీతం కూడా వెయ్యిపోతే మరి ఇంకెవరిని అడగాలనేది మేము నిలదీసి అడుగుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మాకు జీతాలు పెంచాలి. జీతాలు ఏదైతే 5 నెలలు ఉందో 5 నెలల జీతాలు అన్నది వెంటనే రిలీజ్ చేయాలి. ఇవ్వకపోతే రోస్టార్ చేస్తాము. మొత్తం అన్ని స్కూల్లో కూడా ఆపేసి మేము సిద్ధంగా ఉన్నామని రెడీగా ఉన్నామని మేము అనుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర రెవెన్యూ సదస్సు నిర్వహించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రజాభిప్రాయంతోనే భూముల రీసర్వే చేపడతామని వెల్లడి. వివిధ చోరీ కేసులో భారీ రికవరీ చేసి బాధితులకు అందజేసిన నగర పోలీసులు. కేసులను ఛేదించడంలో పోలీసుల చొరవను ప్రశంసించిన నగర సిపి శంకరబ్రత బాగ్చి. విశాఖ ఆర్కే బీచ్ లో విఎంఆర్డీ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న నేవల్ హెలికాప్టర్ మ్యూజియం. ఏర్పాటును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన విఎంఆర్డీ చైర్మన్ ప్రణవ్ గోపాల్. మంత్రి నాదెండ్ల మనోహర్ పోర్టులో తనిఖీలపై అనుమానం వ్యక్తం చేసిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ. బీపీటీఎల్ పక్కన ఉన్న 2 కంటైనర్లను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.